మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళడానికి మన మనస్సుల్ని స్థిరపరచుకొని మనం కూర్చుందాం. దేవుడు మనతో మాట్లాడాలి అనే ఆశతో మనం ఆశిద్దాం. దేవుడు తప్పక మన యొక్క ఆశయాల్ని నెరవేరుస్తాడు. ఈరోజు ధ్యానం నిమిత్తము కొన్ని 3 దేవుని వాక్యాలను చదివి వాటిని మనం ధ్యానించుకుందాం. మొదటగా యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ మాట చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ మాట. మీరు బహుగా ఫలించుట నా తండ్రి మహిమపరచకూడదు, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది మాట రాయబడుతుంది. తండ్రి అయిన దేవుని యొక్క ఆశ ఏమిటి అంటే మనం బహుగా ఫలించాలి. ఎప్పుడైతే మనం బహుగా ఫలిస్తామో అప్పుడు మనం యేసు ప్రభువు యొక్క శిష్యులగుదుము అన్న మాట రాయబడుతుంది. బాగుంది. ఇకపోతే మార్కు సువార్త 4వ అధ్యాయంలో 26, 27, 28, 29 ఈ 4 మాటలు చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 26, 27, 28, 29. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు, మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తానంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయునని చెప్పెను. ఇందాకలా యోహాను సువార్తలో చూసుకున్న మాట, మీరు బహుగా ఫలించుట నా తండ్రి యొక్క చిత్తము, అప్పుడు మీరు నాకు శిష్యులు అవుదురు అన్న మాట మనం విన్నాం. మార్కు సువార్తలకు వచ్చేసరికి ఆ యొక్క ఫలింపు ఎలా ఉంటుంది, దాని మొదలెక్కడ అని విషయాన్ని మనం ఆలోచన చేస్తే రాయబడుతున్నాడు, ఒక మనుష్యుడు భూమిలో విత్తనం విత్తి రాత్రింబవళ్ళు అని వేచి చూస్తుండగా వారికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్టే దేవుని రాజ్యం ఉంటుంది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, ఆ తర్వాత వెన్నులో ముదురు గింజలను ఏ విధంగా పుట్టించి ఫలింపజేస్తుందో ఆ విధంగానే మనం ఫలించాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో పడి అవి మొలకెత్తి ముదురు గింజల వలె అది ఫలించి మనం రావాలి అని తండ్రి యొక్క ఆశ. అయితే ఈ యొక్క గింజలు ఎప్పుడు అవి ముదురు గింజలుగా అవి భూములు నాటిన తర్వాత ఎప్పుడు అవి మొలకెత్తుతాయి, ఎప్పుడు అవి అంటే విస్తారంగా పండుగ వస్తుంది అని చూసుకున్నప్పుడు యోహాను పత్రిక, అలాగే యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 24వ మాట చూడండి ఏం రాయబడుతుందో. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 24వ మాట. గోధుమ గింజ భూమిలో పడి చావకుండని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే ఇక్కడ ఏం రాయబడుతుందంటే మనం ఫలించాలి అనేది తండ్రి యొక్క ఉద్దేశం, తండ్రి యొక్క ఆశ. ఎప్పుడైతే మనం ఫలిస్తామో మనం దేవునికి శిష్యులుగా పొలబడతాం. ఈ ఫలింపు ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఒక ఉదాహరణ చూపించాడు. ఒక మనుష్యుడు ఒక విత్తనాన్ని నేల మీద విత్తుతాడు. ఆ యొక్క విత్తనం అది భూమిలోకి వెళ్తుంది. రాత్రింబవళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు దానికి తెలియకుండానే మొలకెత్తుతుంది. మొలకెత్తిన దాంట్లో గింజలు వస్తాయి. ఆ గింజలు పరిపక్వత చెంది అవి ముదురు గింజల వలె మారుతాయి. అవి ఫలింపు అని చెప్పి ఆయన చెప్తాడు. దేవుని రాజ్యం కూడా ఈ రీతిగానే ఉంటుంది అని అక్కడ ఒక ఉపమానం కూడా మనకు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు మనకేమి కొత్త కాదు. మనం అనేక సార్లు ఈ విషయాలు విన్నాం. ఎందుకు అంటే యేసు ప్రభువు స్వయాన ఆయన ఏం చెప్పాడంటే ఆయన విత్తువారి యొక్క ఉపమానాన్ని
ఆయన చెప్తూ వచ్చాడు. ఇక్కడ ఏం చెప్పబడుతుంది మనకి కావాలి అంటే, మొదటిది విత్తనం విత్తాలి, అంతే కదా. మొదటిది విత్తనం విత్తాలి. రెండోది ఆ యొక్క రాత్రింబవళ్ళు ఎదురు చూడాలి. ఆ విత్తనం భూమిలో పడి చావాలి, అప్పుడు అది ఫలిస్తుంది. దేవుని రాజ్యం సరి సమానంగా ఒక విత్తనం ఏ రీతిగా అయితే ఒక దశ నుంచి ఒక దశకి, ఒక దశ నుంచి ఒక దశకి చేరి అది ఫలింపుకి వస్తుందో, క్రైస్తవ జీవితం, దేవుని రాజ్యంలో క్రైస్తవ జీవితం కూడా ఆ రీతిగానే మార్పు చెంది దశల వారుగా వచ్చి ఫలభరిత జీవితాన్ని పొందుకోవాలన్నది తండ్రి యొక్క ఆశ. కాబట్టి ఆయన మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మార్కు సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 8వ అధ్యాయంలో, ఈ 3 సువార్తల్లో కూడా ఆయన విత్తబడే విత్తనము గురించి, ఆ విత్తనం పడిన నేల గురించి, ఆ నేలలో పడిన ఆ నేల యొక్క సారము గురించి మనకి ఉపమానాలతోటి దేవుని యొక్క రాజ్యాన్ని మనకు బోధించాడు. 3 సువార్తల్లో 3 సువార్తీకులు కూడా ఒకే విషయాన్ని ఒకే రీతిగా బోధించారు అంటే దాని యొక్క ప్రాధాన్యత ఎంత అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎంత అవసరమో క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవులకి ఈ విషయం చాలా 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 అవసరమై ఉన్నది. అందుకే ఆయన 3 సువార్తికుల ద్వారా 3 రకాలుగా అదే మాటని అదే మాదిరిలో ఆయన మనకి తెలియచెప్పారు. ఏమని చెప్పారు? విత్తనాలు ఆ యొక్క వ్యవసాయకుడు విత్తుతున్నాడు. ఎక్కడెక్కడ విత్తుతున్నాడు? ఒకటి త్రోవ పక్కన విత్తుతున్నాడు, ఒకటి రాతి నేలలో విత్తుతున్నాడు, మూడోది ముళ్ళ పొలంలో విత్తుతున్నాడు, నాలుగోది మంచి నేలలో. అంటే విత్తనం విత్తుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? విత్తనం విత్తున్నాడు. కానీ ఆ విత్తులు ఎక్కడ పడుతున్నాయి? ఒకటి త్రోవ పక్కన పడుతున్నాయి, రెండోది రాత నేలను పడుతున్నాయి, మూడోది ముళ్ళ పొదల్లో పడుతున్నాయి, నాలుగోది మంచి నేలను పడుతున్నాయి. ఈ యొక్క 4 రకాలైనటువంటి నేలల్లో పడినటువంటి ఈ విత్తనం ఏ రీతిగా మొలకెత్తి, ఏ రీతిగా ఫలించి, ఏ రీతిగా ఫలాన్ని ఇచ్చి దేవుని ఆ యొక్క వ్యవసాయకుడిని సంతృప్తి పరుస్తుంది అన్న ఉపమానాన్ని ఆయన చెప్పాడు. అయితే ఆ శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఈ యొక్క వ్యవసాయం గురించి, ఈ విత్తనాల గురించి, ఈ ఫలింపు గురించి, ఈ నేల గురించి, ఈ సారం గురించి, వీటన్నిటి గురించి చెప్తున్నావు, ఇవి మాకు ఎందుకయ్యా అని అడిగారు. ఇది చెప్పడంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడిగారు. దీని పరమార్థం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇది దేవుని రాజ్యానికి సాదృశ్యం. ఈ యొక్క విత్తనము దేవుని యొక్క సువార్త, ఈ యొక్క నేల మానవ యొక్క హృదయాలు. కాబట్టి ఏ నేలలో ఏ విత్తనం అయితే మానవుల యొక్క హృదయాల్లో విత్తబడుతుందో వాటి సాదృశ్యంగా ఇక్కడ నేను చెప్పుకొచ్చాను. ఒకటి త్రోవ పక్కన విత్తబడిన నేల, 2 రాతి నేల, 3వది ముళ్ళ పొలం నేల, 4వది మంచి నేల. అలాగే మానవ హృదయాల్లో కూడా ఇటువంటి 4 రకాలు ఉన్నాయి. ఈ యొక్క త్రోవ పక్కన పడినప్పుడు ఏమవుతుందంటే అది మొలకెత్తుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యం విత్తిన వెంటనే, వాక్యం మనకి బోధించిన వెంటనే అబ్బా చాలా బాగుంది, ఆహా ఓహో అనుకొని వెళ్ళిపోతారు. కానీ వారిలో సరి అయిన భక్తి లేక, అవగాహన లేక పరిస్థితుల వల్ల అది ఏమవుతుందంటే దుష్టుడు వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు అబ్బా నిజమే కదా, బాగుంది కదా, ఇంతే కదా, ఇలాగే ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళిన వెంటనే మనకేమవుతుందంటే ఆ యొక్క వాక్యంలో అంతరించిపోయి దుష్టుడు అనేక ఆలోచనలతో మళ్ళీ దారి తప్పిస్తాడు. వాటిని ఆయన చెప్తుంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనముగా ఆయన పోలుస్తూ ఉన్నాడు. త్రోవ పక్కన పడిన విత్తనాన్ని ఆకాశ పక్షులు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాయి. ఆ విధంగా చెప్తే అవి మొలకెత్తే ఛాన్స్ లేదు. ఇకపోతే రెండోది రాతి నేలని పడ్డం. రాతి నేల కఠిన హృదయానికి సాదృశ్యం. రాతి నేలను పడిన వెంటనే అవి స్వీకరిస్తే అవును ఇది నా గురించే, ఇది నా గురించే, ఇది నా గురించే అని పశ్చాత్తాప హృదయంతో అవి స్వీకరిస్తాయి. కానీ
కానీ ఆ రాతిలోనికి వేరు వెళ్ళని కారణాన అది ఎక్కువసేపు నిలబడక ఎండ తగిలిన వెంటనే వాడిపోయి అది నశించిపోతుంది. అలాగే ఈ యొక్క కఠిన హృదయం మీద పడినవి ఈ విత్తనాలు ఇవేమవుతాయంటే సరి అయిన వేరు లేదంటే పునాది లేని కారణాన అవి ఈ యొక్క విషయాలు పడి వాటిని నశించిపోయే ప్రమాదం ఉంటున్నది. ఇక మూడవది చూసినప్పుడు ముళ్ళ పొదల్లో విత్తనం గురించి చెప్పబడుతుంది. ముళ్ళ పొదల్లో విత్తనము అదేంటంటే మొలుస్తుంది. నేల గురించి అక్కడ ఏం చెప్పలే. నేల మంచిదే, చక్కగా అది పండించే నేలే. ఆ నేలలో ఆ విత్తనం పడినప్పుడు ఆ విత్తనం మొలకెత్తుతుంది, లేస్తుంది. కానీ ముళ్ళ పొదలు ఏం చేస్తాయంటే వాటిని కప్పివేయడం వలన అది పైకి లేవలేక ఎదగలేక ఫలించలేక అది నశించిపోతుంది అని చెప్పబడుతుంది. ఇకపోతే చివరిగా చూసుకున్నప్పుడు మంచి నేల అని సాదృశ్యం చెప్తుంది. మంచి నేల అదేంటంటే ఎవరైతే ఆ నేలలో పడిన విత్తనం ఏ అడ్డు ఆపు లేకుండా చక్కని పునాదితో చక్కని స్థానంతో చక్కగా వికసించి ఫలించి దేవుని యొక్క నామాన్ని ఫలింపజేసేదిగా విత్త వ్యవసాయకుడికి పంట చేతికి వచ్చేదిగా బహుగా 60 100 అది పంటని ఇచ్చే నేలగా ఉంటుంది అని చెప్పబడుతుంది. ఈ రోజు మనం చూసుకోవాల్సింది మొదటి త్రోవ పక్కన విత్తనం గురించి మనం చూడక్కర్లే, నేల గురించి చూడొద్దు, రాతి నేలలో పడినటువంటి ఆ యొక్క భూమి గురించి చూడొద్దు. కానీ ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ముళ్ళ పొదల్లో విత్తనం పడడం ఎందుకు, ఈ విషయాన్ని నేను ఎంత ప్రత్యేకంగా మన మధ్య దీన్ని ధ్యానిస్తున్నాను అంటే మనందరూ కూడా క్రైస్తవులమే, అవునా కదా? మనందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుణ్ణి అంగీకరించి దేవుని సముఖానికి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం వింటూనే ఉన్నాం. కానీ విత్తనము మంచిదే, నేల మంచిదే, అది ఎదుగుతున్నది. కానీ ముళ్ళ పొదలు దాన్ని ఎదగనివ్వకుండా అడ్డేస్తూ ఉన్నాయి. తద్వారా అది ఫలించడానికి నోచుకోలేకపోతున్నది, ఫలింపు దానికి రావట్లేదు. ఏమిటా ముళ్ళ పొదలు అని చూసుకున్నప్పుడు మార్కు సువార్తలో మనకి ఆ చివరి చూద్దామని మత్తయి సువార్తలోని 13వ అధ్యాయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ మాట చాలా చక్కగా రాయబడుతుంది. ఒకసారి చూద్దామా? చూడండి, 22వ మాట రాయబడుతున్నది. 13వ అధ్యాయము 22వ వచనంలో ముండ్ల పొదల్లో విత్తనం పడిన వాక్యము వినువాడే కానీ, అక్కడ కానీ రాయబడుతుంది. ఏమిటా కానీ అంటే ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేస్తున్నది. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యములో విత్తనంలో ఏ కొదువ లేదు. అలాగే పడుతున్న నేలలో ఏమాత్రం కూడా కొదువ లేదు. మంచి నేలలోనే మంచి విత్తనమే పడుతూ ఉన్నది. అది లేచే సమయంలో, ఫలించే సమయంలో, ఎదిగే సమయంలో ముళ్ళ పొదలు వాటిని ఎదగనివ్వకుండా అడ్డేస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించవలసిన విషయం. ఏమిటా ముళ్ళ పొదలు అని చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క సువార్తల్లో రాస్తున్నాడు, ఐహిక విచారములు ధనమోహము ఈ రెండు కూడా ముళ్ళ పొదల వలె మనలో వాక్యాన్ని ఎదగనివ్వకుండా అవి మళ్ళీ నొక్కి పెట్టేస్తున్నాయి. కాబట్టి మనం ఫలించలేదు. ఏమిట ఐహిక విచారాలు అనే మాటకి అర్థం ఏమంటే వరల్డ్లీ వరీస్ అన్నారు, వరల్డ్లీ యాంగ్జైటీస్ అనంటే ప్రాపంచిక ఈ యొక్క మనకి వచ్చినటువంటి ఒత్తిళ్ళు అని చెప్పబడుతుంది. లేదంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మోహాలు ఏం చేస్తున్నాయంటే మనల్ని ఈ యొక్క ఎదుగుదలకి అడ్డంకుగా ఉంటున్నాయి. అంతేకాకుండా రాయబడింది ధనమోహము అని కూడా రాయబడుతున్నది. ఈ ధనమోహం కూడా ఇది అడ్డేస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ముండ్ల పొదలు దానికి అర్థం
ఏంటంటే ఐక విచారాలు ధనమోహం అని చెప్పడుతుంది. మంచి నేలే విని గ్రహిస్తారు, కానీ ఏం చేస్తారంటే అది అభివృద్ధిని నోచుకోవట్లేదు. ఎందుకు కారణం ఏమిటంటే లోక సంబంధమైనటువంటి విషయాలు మన హృదయంలోకి చొచ్చి విత్తబడిన వాక్యాన్ని అది అణగద్రొక్కి ఆ విత్తనం ఫలించకుండా చేసి మన జీవితంలో ఫలాలు చూడకుండా మన దేవుడికి అంగీకారయోగ్యంగా ఉండకుండా అవి మనల్ని అణిచివేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా చూడాలి. అందుకే అంటూ ఉన్నాడు ఏమిటంటే, అయ్యా ఈ యొక్క ముండ్ల పొదల్లో పడినటువంటి గురుగులు కూడా విత్తనంతో కూడా వచ్చాయి, కాబట్టి మేము వచ్చి ఆ గురుగులు పీకేలు ఉంటారా అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, గురుగులతో పాటు కూడా పంటలు కూడా పీకేసే అవకాశం ఉంటుంది, కాబట్టి రెండింటిని కూడా సమంగానే పెరగనివ్వండి. ఒకనొక దినాన తీర్పు దినాన నేను గురుగుల్ని అన్నిటిని కూడా తీసి కట్టి అగ్నిలో పారేస్తాను అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనకి అణిచివేస్తున్నటువంటి ఈ యొక్క గురుగులు లాంటి ఈ యొక్క ముళ్ళ పొదల్ని మనం చూసుకోవాల్సినప్పుడు ఈ లోక ఆచారాలు కావచ్చు, ఈ మోహాలు కావచ్చు, ఈ ధన మోహాలు కావచ్చు, ఇవేం చేస్తున్నాయంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఫలించడానికి ఆటంకాలు కలిగిస్తూ ఉన్నవి. చూడండి ఏమిటవి అనుకున్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31వ మాట రాయబడుతున్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31వ మాట రాయబడుతున్నది. చూడండి అక్కడ ఏం రాయబడుతున్నదో. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31వ మాట, కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని అది వారి వలె మనం కూడా రేపు ఏం తింటాం, రేపు ఏం చేస్తాం, సమకూర్చుకోవాలి, సంపాదించుకోవాలి, పరిగెట్టాలి, తాపత్రయపడాలి, కింద మీద పడాలి, ఇవన్నీ కూడా చేస్తూ మనం ఏం చేస్తున్నామంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇవ్వక దేవుని యొక్క వాక్యం మనలో ఎదగక వాటిని అణిచివేసే పరిస్థితికి వచ్చేస్తూ ఉన్నాం. అంతేకాదు కానీ ఈ లోక ధన మోహాలు కూడా మనల్ని ఆకర్షింపజేసి ఈ యొక్క వాక్యం మనలో ఎదగనివ్వకుండా చేస్తున్నది. ఎంత త్వరగా నేను ధనవంతుడిని అయిపోదామా? ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, వాడు క్రైస్తవుడా, ముస్లిమా, హిందువుడా కాదు, వాడు మానవుడా కాదా, ఆ మానవ స్వభావం ఏమిటి అంటే వారందరిలో కూడా ఉన్నది హౌ టు గెట్ ఈజీ మనీ. ఎలా రాత్రి నేను పెద్దవాడిని అయిపోవాలి, రాత్రి గొప్పవాడిని అయిపోవాలి, రాత్రి సంపాదించేసుకోవాలి. ఈ తాపత్రమే, ఈ ధన మోహాలే మనల్ని ఏం చేస్తున్నాయంటే దేవుని యొక్క వాక్యాన్ని మనలో అణిచివేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఆశించిన రీతిలో మనం ఎదగలేకపోతూ ఉన్నాం, ఫలించలేకపోతూ ఉన్నాం. ఒకవేళ ఎదగలేక ఫలించలేకుండా ఉంటే మనం యేసు ప్రభు శిష్యులు కానే కాదు. యేసు ప్రభువు శిష్యులు కాకపోతే యేసు ప్రభు యొక్క దేవుని యొక్క పుత్రులు కాదు. దేవుని యొక్క పుత్రులు కాకపోతే మనం ఎవరమే? దుర్బీజులమే అని చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి దుర్బీజత్వాన్ని మనలోంచి తీసివేయాలంటే మనం చక్కగా ఫలించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడుతుంది. ఈ యొక్క ధనమోహం గురించి కూడా చూస్తున్నప్పుడు జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాస్తున్నాడు. చూడండి 5వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. చూడండి అక్కడ ఈ యొక్క ధనమోహాల గురించి మనం ఎలా దృష్టి పెట్టకూడదు అన్న విషయంలో ఆయన రాస్తున్నాడు. 5:10 ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు, ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందుడు, ఇది కూడా వ్యర్థమే. దీనికి చాలా చక్కటి ఉదాహరణ నేను చెప్తాను. ఈ మధ్య మన ఊర్లో జాతర జరిగింది, అవునా? జాతర జరిగిన సమయంలో అక్కడ వాళ్ళు ఏం చేశారు, కొంతమంది వచ్చి కొన్ని దుకాణాలు పెట్టారు. ఆ దుకాణంలో ఏం పెట్టారు? కాయ రాజా కాయ్ అని పెట్టారు. 10 రూపాయలు కాస్తే నీకు 100 రూపాయలు, 100 రూపాయలు కాస్తే 1000 రూపాయలు. అవునా కాదు? 100 రూపాయలు వేశాను, 1000 రూపాయలు ఇస్తాయి.
అమ్మయ్యా 100కు 1000 వచ్చింది, ఇంక చాలులే వెళ్ళిపోదాం అనుకొని మనసు తృప్తితో వెళ్ళిపోదామా? ఆశ. ఈ 1000 రూపాయలు పడదాం 1,00,000 వస్తుందేమో, ఈ 1000 రూపాయలు పడదాం 1,00,000 వస్తుందేమో, బడా 1000 కాయ రాజా కాయ 1000 రూపాయలు తే గుండు 0. వాళ్ళకి తృప్తి అంటూ ఉండదు, ధన వ్యామోహం ఆ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని అణిచివేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఉపమానాన్ని ఆయన అంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క ఐహిక విచారాలు, ఈ ధనం, ఈ మోహం నుంచి మనం బయటపడ్డప్పుడే, వీటిని మన దగ్గరికి రానియకుండా ఉన్నప్పుడే ఈ వాక్యము ఫలించి వృద్ధి చెంది అభివృద్ధి చెంది దేవునికి ఇష్టమైన వారిగా తయారు చేయడానికి అది ఇష్టపడుతూ ఉంటుంది. మనలో ఫలించకపోవడానికి, మనం అభివృద్ధి చెందకపోవడానికి ఎక్కడ వేసిన గొంగలి లాగా అక్కడే కొనే స్థితిలో మనం ఉన్నాము అంటే దీనికి మించి ఇంకో కారణం లేనే లేదు. మీరు అవునన్నా కాదన్నా ఇది 100కి 100 సత్యమే. కాబట్టి ఈ యొక్క చివరి దినాల్లో దేవుని యొక్క రాకడ సమయంలో మన తప్పులను తెలుసుకొని మనం సరి చేసుకొని మనం ముందుకు వెళ్ళి ఎదగాలి, ఫలించాలి. అప్పుడే మనం ఆయన శిష్యులమి అనబడతాం. అప్పుడే ఆయన రాకడలో ఆయన అంటారు, నా శిష్యులారా నా కుడి వైపు రండి అంటాడు. లేని పక్షంలో మన పరిస్థితి అంతే, సొదొమ గొమొర్రా వలె ఉంటుంది. యెరూషలేము దగ్గరికి వచ్చి యేసు ప్రభువు అంటున్నాడు, ఓ యెరూషలేమా, నేను నిన్ను కోడి తన పిల్లల్ని రెక్కల చోటున దాచుకోవాలని చూసిన రీతిగా నేను మిమ్మల్ని దాచాలి అని చూశాను, కానీ మీరు నా మాట విననొల్లకపోయిరి. చక్కటి పదం. అంటే వినడానికి ఇష్టపెట్టుకోలేదు, వినలేదు అనలేదు, వినడానికి ఇష్టపెట్టుకోలేదు. మీరు నా మాట వినడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. కాబట్టి మీ పరిస్థితి ఆనాడి సొదొమ గొమొర్రా కన్నా అధ్వానంగా ఉంటుంది. అంటే దానికి ఇంకా నయం, దానికన్నా ఘోరంగా ఉంటుంది అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు. ఎందుకు విలపిస్తున్నాడు? మనం ఆ స్థితికి చేరకూడదు అనే కేవలం మంచి ఆలోచనతో, ఇంత మంచి ఆలోచనతో ఆయన ఆదరించి హక్కును చేర్చుకుని బోధించి మనకి సరి చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం వినకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు కూడా ఉండరు. అయితే ఈ ఐహిక విచారాలు దేవుడి ఎందుకు ఎలా వస్తాయి అని చెప్పంటే ఒకటే చింత, రేపటి గురించి చింత. ఏం చింత? రేపటి గురించి చింత. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయాలు ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను ఐహిక విచారం వలనైనను మందము చెందగా ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది హెచ్చరిక. ఏమిటా హెచ్చరిక? మీ హృదయాలు ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను ఐహిక విచారం వలనైనను మందము అంటే ఏది కూడా వెక్కదు, సూది గుచ్చినా దూరదు. ఆ రీతిగా ఉంటే ఆ దినం రాబోతున్నది. ఆ దినాన్న ఏమవుతుంది? మీ మీదకి ఊరి వచ్చినట్టు రాబోతున్నది. జాగ్రత్త. ఈ రోజుల్లో మనం ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాం? దేవుని యొక్క వాక్యానికి ఇస్తున్నామా?
దేవుని యొక్క వాక్యం ఈరోజు ప్రార్థన కూడా ఉంది. చక్కటి వాక్యాన్ని ఉదిస్తారు, వాక్యం వస్తుంది, రండయ్యా అంటే చాలా మంది రారు. ఈరోజు అక్కడ వాక్యంతో పాటు మంచి భోజనం ఉంటుంది అని అనౌన్స్ చేస్తే ఓహో పొలో పొలో అని ఇంట్లో వాళ్ళందరినీ చుట్టుపక్కల వాళ్ళు కూడా తీసుకొని బయలుదేరి వచ్చేస్తారు. దేనికి వస్తున్నారు? దేనికి వస్తున్నారు? వాక్యం వినడానికి కాదు, భోజనం చేయడానికి. అంటే వారి మనసు ఎక్కడ ఉంది? వాక్యం మీద ఉందా? భోజనం మీద. ఈ యొక్క తిండి వలన మత్తు వలన రాజకీయ నాయకులు వస్తున్నాడు అంటే మొట్టమొదటి వాళ్ళకి ఇచ్చేది ఏమిటి? ఒక బుట్టి, ఒక ప్యాకెట్. ఒక బుట్టి, ఒక ప్యాకెట్. అవునా కాదు? దాని గురించి ఎన్ని పనులున్నా సరే వదిలేసి ఇంట్లోని భార్యకై అస్వస్థత ఉంది అని తెలిసినా సరే నీ పాటలో నువ్వు పొడు, మేము వెళ్తున్నా, ఏదో పెద్ద పని మీద వెళ్ళినట్టు. దేంటా పని? ఒక బుట్టి, ఒక ప్యాకెట్. ఇటువంటి మత్తుకి అలవాటు పడి ఈ మత్తులో చిత్తైపోతూ ఉంటే దేవుని యొక్క వాక్యం ఫలిస్తుందా? ఇదేదో ఎవరి గురించో చెప్తున్నా అనుకోవద్దు. సోకాల్డ్ క్రైస్తవులే లేదా మనలో అటువంటి వాళ్ళు ఇలా ఉంటే వాక్యానికి ప్రాధాన్యత ఏమిస్తున్నాం? వాక్యానికి ప్రాధాన్యత మనం ఏమిస్తున్నాం? బీ కేర్ఫుల్, జాగ్రత్త సుమా, ఆ దినము హఠాత్తుగా రాబోతూ ఉన్నది. ఒకవేళ ఈ రీతిగానే మీరు మందులై మందంగా ఉండి మీరు ఉన్నట్లయితే మీ యొక్క ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ఏ ఉద్దేశంతో దేవుని అంగీకరించి దేవుని సముఖానికి వచ్చి ఈ ఆదివారాలు, బుధవారాలు, శుక్రవారాలు దేవుని సముఖంలో వచ్చి కూర్చొని సీరియల్స్ అన్ని కూడా వదిలేసి కానుకలు ఇచ్చి మీరు ఉంటున్నారో ఇవన్నీ కూడా వ్యర్థమే. దేవుని యొక్క వాక్యము మనలో ఫలించాలి. ఈ యొక్క ఐక విచారాలు మనలో ఎదగడానికి, మనలో రావడానికి కారణం ఏమిటి? కారణాలు చూద్దాం. ఒకవేళ అటువంటి కారణాలతో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనల్ని నింపుకొని వచ్చి పడుతున్న వాక్యాన్ని మనం దూరం చేసుకుంటున్నామేమో, దాంట్లో ఎదగలేకపోతున్నామేమంటే కొన్ని కారణాలు నేను వెతికినప్పుడు ఆ కారణాలు నాకు కొన్ని దొరికాయి. అవి బైబిల్లో లేకపోవచ్చు, కానీ బైబిల్తో పాటు మనం దాన్ని చూసుకున్నప్పుడు తెలుసుకుంటే ఒకటి సిగ్గు. దేవుని అంగీకరించాం, దేవాలయం వెళ్తుంటే కొంతమంది సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. అవునా లేదా? ఇతరులు హేళన చేస్తారేమో, అబ్బో వీడికి భక్తి పెరిగిపోయింది రోయ్ అంటారేమో. అవునా కాదు? తర్వాత ఎక్కడైనా అవమానపరుస్తారేమో, ఎక్కడైనా ఇబ్బంది పెడతారేమో. ఇలాంటి విషయాల్లోని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క దగ్గరికి రావడానికి కానీ, దేవుని యొక్క వాక్యం వినడానికి కానీ, దేవుని అంగీకరించి దేవుడు ఎగడానికి కానీ వారు ముందంచుగా వేరు. మొట్టమొదటి అవరోధం అది. వాళ్ళలోని ఏంటంటే ఒక తెలియని భయం. నేను ఈ విధంగా అందరూ వెళ్ళేటట్టు కాకుండా నిజ దేవుని సన్నిధికి వెళ్ళి భక్తితో ఉన్నట్లయితే వీళ్ళు నన్ను వెలివేస్తారేమో, వీళ్ళు నన్ను దూరపరుస్తారేమో, వీళ్ళు నన్ను సరిగా చూడరేమో అనే ఒక భయముతో కూడినటువంటి సిగ్గుతో వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి రాక, దేవుని వాక్కు విన్న వాక్యాన్ని ఫలభరితం చేసుకోలేక వాడు అణగారిపోతూ ఉంటారు. ఇదొక కారణం. రెండోది అపరాధ భావన. దేవుడే స్వయముగా చెప్తున్నాడు, మీరు నా ఆజ్ఞ విని నా మాట ప్రకారం మీరు బాప్తిజం తీసుకుంటే ఆ రోజు వరకు ఉన్నటువంటి నీ అపరాధములన్నీ కూడా నేను తూర్పుకి పడమట ఎంత దూరమో అంత దూరం వెనక్కి విసిరేసి మరలా జ్ఞాపకం చేసుకోను అని వాగ్దానం చేసిన మన అమ్మమ్మ, మన నాన్నమ్మ, మన మొత్తమ్మ పలికినట్టు నిజమేనా అనే సందేహం.
నా అపరాధాలు పోలాదేమో అనే అపరాధ భావన గూడు కట్టుకొని మనం దేవుని యొక్క వాక్యానికి వినడానికి, మనం ఎదగడానికి అది ఆటంకంగా ఉంటూ ఉంటుంది. చాలామంది నేను విన్నాను, దేవుని సేవకు ముందుకు రండి అంటే నేను అంత పవిత్రుని కాదండి, నేను అంత పవిత్రుని కాదండి. నువ్వు పవిత్రుడిగా కాదని నీకెలా తెలుసు? దేవుడు చెప్పాలి, అవునా కాదు? అపరాధ భావన ఎక్కడో నాలో ఇంకా దాగి ఉంది అని దేవుడు చెప్తున్నాడు. నేను తీసేశానయ్యా అంటే దాని మీద నమ్మిక లేదు. ఎక్కడో ఏదో ఉంది నీ తప్పుల్ని నువ్వే జేబులు పెట్టుకొని అపరాధ భావంతో ఉన్నప్పుడు అదేం చేస్తుంటే దేవుని వాక్యము చక్కదిగా ఫలించడానికి అది అడ్డంకుగా ఉండి అదేం చేస్తుందంటే నేను వాక్యం నీలో ఎదగలేకుండా చేస్తుంటుంది. అది అపరాధ భావన. మొదటిది ఎవరేమనుకుంటారో, వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో అనే సిగ్గు బిడియము. రెండోది అపరాధ భావన. మూడోది ఏంటంటే అభద్రతా భావం. మనలో అభద్రతా భావం. ఈ అభద్రతా భావం వల్ల కూడా మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఎదగనివ్వకుండా మనం ఈ అభద్రతా భావం, నాకు రేపు పొద్దున వీళ్ళందరి సహాయం అందుతుందో లేదో, వాళ్ళకి సహాయం చేస్తారో లేదో, నాకు మరి ఇంకేం చేస్తారో లేదో అని ఒక అభద్రతా భావం వల్ల దేవుడి దగ్గరికి పరిగెత్తవలసిన మనం మనుషుల దగ్గరికి పరిగెత్తి వారి సహాయానికి పరిగెడుతున్నాం. ఈ అభద్రతా భావం వల్లే. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనలో అది ఎదగట్లేదు. మొదటిది సిగ్గు బిడియం, రెండోది అపరాధ భావన, మూడోది అభద్రత భావం, మూడోది భవిష్యత్తును గురించిన బెంగ. భవిష్యత్తును గురించి నా బెంగ. దేవుడు ఏమంటున్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, గరిసెల్లో అవి దాచుకో, వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా అని ఆయన అంత చక్కగా చెప్తుంటే రేపు పొద్దున్న ఏమి చేయాలి, రేపు చెరువు పోయికి వెళ్ళి అక్కడ నేను ఎంత సంపాదించాలి, ఇల్లు మళ్ళీ నాకు వచ్చేసరి మళ్ళీ అది వస్తుందా లేదా, అమ్మఒడి మళ్ళీ సరిగ్గా వస్తుందా లేదా, నాన్న వీధి ఇంకేదో వస్తుందా లేదా, ఈ పథకం వస్తుందా లేదా, ఆ పథకం వస్తుందా లేదా, మన చింత అంతా కూడా ఈ ప్రోకలాటే భవిష్యత్తు గురించి. ఇవన్నీ మన మనసులో ఉంటే దేవుని యొక్క వాక్యం ఎదుగుతుందా? స్వేచ్ఛగా ఎదుగుతుందా? స్వచ్ఛందంగా ఎదుగుతుందా? ఇకపోతే చివరిది, మనలో మనకే కాన్ఫిడెన్స్ లేనటువంటి న్యూనతా భావం. ఈ న్యూనతా భావం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎరగకుండా అది చేస్తూ ఉంటుంది. ఏమిటి అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం, నీ సామర్థ్యం నీకు తెలియకపోవడం, నీ శక్తితోటి నీ బలంతో నువ్వు ఏమైనా కార్యాలు చేయగలవా? కానీ ఏమంటావు? దేవుని శక్తితో మనం చేయగలం, కానీ ఆ విషయాన్ని మర్చిపోతారు. నేనా చదువుకోలేదండి, నేనా అండి నాకు మాట రాదండి, నేనా అండి నాకు చేత కాదండి, అయ్యా నేనా అండి నాకు ఎందుకు పనికిరాదండి అని మనలో మనమే తగ్గించుకుంటాం. నా దేవుని యొక్క నామంలో నేను చేయగలను అనే ఒక ధైర్యం మనలో లేకపోవడం వల్ల ఏం చేస్తున్నాం అంటే దేవుని యొక్క వాక్యం మనలో ఫలించడానికి అది మార్గాన్ని కుచించుకుపోతున్నది, మార్గం మూసుకుపోతున్నది. కాబట్టి మొదటిది సిగ్గు బిడియం, రెండోది అపరాధ భావం, మూడోది అభద్రతా భావం, నాలుగోది భవిష్యత్తు గురించి భావం, ఇక ఐదోది మనలో ఉన్నటువంటి ఆ న్యూనత భావం. నేను ఎందుకు పనికిరాను అని మనల్ని మనం ఏం చేస్తున్నాం అంటే చేతకని వాళ్ళ కింద చేసుకుంటున్నావు. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, ఏది కూడా నీ అంతకు నువ్వు చెయ్యరు. ఇక్కడికి వచ్చి పాట పాడేస్తావు, నా కృషి వల్ల కాదయ్యా, నా కృషి వల్ల కాదయ్యా అని పాట పడుతూ గట్టి పాడేస్తూ ఉంటాం. కానీ హృదయంలో మన కాదు, నేనేమై ఉన్నానో అది నీ దైవల్నేనయ్యా. ఆ దయతో నువ్వు ఎందుకు కార్యం చేయలేవు? అక్కడ మళ్ళీ న్యూనతా భావం, నేను చెయ్యలేను, నా చేత కాదు, నా వల్ల కాదు.
ఈ న్యూనతా భావాలు కూడా విత్తబడి విత్తనము ఫలించడానికి అవరోధంగా ఏర్పడి మనం ఫలించలేకపోతున్నాం. ఈ కారణాలు ఐహిక విచారాలకి, ధనమోహాలకి అవి సాదృశ్యాలుగా కనబడుతుంటాయి. కాబట్టి మనం ఎదగలేకపోతున్నాం అనే విషయాన్ని గమనించాలి. వీటిని మనం ఏం చేయాలా? పక్కకు తోసివేయాలి. ఎలా తోసేయాలి? మన జంకర్ సత్యవతి ఉన్నారా? ఎక్కడ ఉన్నది? ఉన్నారు. తను ఏమంటూ ఉంటుంది? నీ శ్లోగం చెప్పు, నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు, నా దేవుడికి అసాధ్యమే అంది ఏదీ లేదు అంటవా లేదా? అలాగా మనం ఆ దృఢత్వాన్ని కలిగి ఎప్పుడు మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఏం చేసుకుంటుంది? బహుగా ఫలిస్తూ ఉంటుంది. ఆ రీతిగా మనం ఉండాలి. ఈ అడ్డంకుల్ని తొలగించుకోవాలి. ఏది కూడా నీ అంత నువ్వు ఏ పని చేయలేవు, నీ వల్ల కాదు. దేవుడి సహాయం లేకుండా నువ్వు ఏమి చేయలేవు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడుతుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. అంత స్పష్టంగా చెప్తున్నారు కదా. దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఇప్పుడు చెప్పండి, మీకెందుకు ఇంకప్పుడు ఆ భావం, న్యూనత భావం, నేను ఏమి చేయలేను, నేను ఏమి చేయలేను, నేను ఏమి చేయలేను. నువ్వేం చేయగలవా? నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా సమస్తమును సాధించగలను అని ఎవరు చెప్పారండి? జెరుబ్బాబెలు చెప్తూ ఉన్నాడు. ఈ మాట మనకి బైబిల్లో రాయబడి ఉంది కదా. ఓహో, చదివేస్తూ ఉంటాం, వల్లి వేస్తూ ఉంటాం, ఇతరులు చెప్పేస్తూ ఉంటాం, కానీ ఆచరణలో పెట్టడం అంటూ ఉండట్లేదు. ఈ ఐహిక విచారాలు మనల్ని అడ్డంకులుగా వచ్చి అడ్డు పెట్టేస్తున్నాయి. వీటికి మనల్ని ఈ రీతిగా బంధించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏమిటి అని మనం తెలుసుకుంటాం. అది మీ చేతిలో లేదు, కానీ వాటి నుంచి మనం బయటికి రావాలి. ఏమిటి ఆ పరిస్థితులు అంటే, ఆ పరిస్థితులను చెప్తున్నాను. ఒకటి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు. మనం ఒక సాంప్రదాయాలు ఉన్నాం. ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవేం చేస్తుంటే కొన్ని మనల్ని ఈ రీతిగా సిగ్గుకి, లేదంటే ఈ యొక్క అపరాధ భావంలోకి, లేదంటే ఈ యొక్క న్యూనతా భావంలోకి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. కొన్ని సాంప్రదాయాల్ని వదలలేం, కొన్ని కట్టుబాట్లని వదలలేం. అవి ఇక్కడ చూస్తే చేయకూడదు, ఇక్కడ చేయకపోతే వల్ల కాదు. ఇటువంటి స్థితుల్లో పడి మనం ఏం చేస్తే కొట్టి విట్టాడుతూ ఉంటాం. దీన్ని బట్టి దేవుని యొక్క వాక్యాలకి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యతని ఇవ్వలేకపోతూ ఉన్నాం. అవునా కదా? మన రాము చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క పిల్లలు రసజ్వలయ్యే కార్యక్రమంలో వద్దు అనుకున్న వాళ్ళ బంధువులు కూడా, అవునా కదా, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు, చేసి తీరవలసిందే అని. అవునా కదా? అంటే ఇటువంటి వాటికి మనం తల ఒక్కి రేపు పొద్దున మళ్ళీ ఏమవుతుందో, వాళ్ళ సహాయ సహకారం అందుతాయో అందవో అని ఇటువంటి సాంప్రదాయాలు, కట్టుబాట్లు నలిగిపోయి వాటిలో వెళ్ళిపోయి మనం ఏం చేస్తుంటే ఈ వాక్యము ఇది అణిగారిపోతూ ఉన్నది. కాబట్టి ఇది ఇలా అవడానికి మనకి సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఒక కారణం. రెండోది కుటుంబ కట్టుబాట్లు. కుటుంబ కట్టుబాట్లు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. మనం దాన్ని ఛేదించుకొని బయటికి రాలేం. అవునా కాదు? మన అలవని లక్ష్యం ఉంది, దేవుని నమ్ముకొని ఉంది, వాళ్ళు కుటుంబీకులు ఆదరిస్తున్నారు, కానీ ఒక పక్క భయమే. వాళ్ళని ఎదిరించినా, వాళ్ళు ఏం చేసినా, అయ్యో ఆ కుటుంబంతో నాకు సంబంధాలు తెగిపోతే రేపు పొద్దున్న ఎలాగా అనే ఒక భీతి, కుటుంబం కట్టుబాటుల్లో ఆ బంధకాల్లో పడి మనకి ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఏమా కరెక్టేనా? ఇది కూడా మనకి ఒక కారణం అయిపోయి మనల్ని బంధించేస్తున్నారు. ఇకపోతే ఇంకోటి ఏంటంటే ఈ లోక స్నేహాలు. ఈ లోక స్నేహాలు కూడా మనల్ని ఏం చేస్తుంటాయంటే, మనల్ని ఈ యొక్క భావంలో పడేసి మనల్ని దేవుని యొక్క వాక్యం విననీయకుండా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవునితో కలిసి నడవడానికి వెళ్లకుండా కొన్ని స్నేహాలు మనకి అడ్డంకులుగా మనకి పడిపోతూ ఏం చేస్తుంటే మనకు అడ్డుబండలుగా ఉంటున్నాయి. కాబట్టి వీటిని కూడా మనం తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే చివరిగా మన దేశ పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి మనకి ఈ విధంగా అడ్డుపడులు వేస్తూ ఉంటాయి. దేశ పరిస్థితులు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, పరిస్థితులు ఎలా వచ్చాయో.
ఈ పరిస్థితులు కూడా దేవుని యొక్క వాక్యం బోధించడానికి కానీ, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి కానీ, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయడానికి కానీ పరిస్థితులన్నీ కూడా వాళ్ళు మత భేదాలు సృష్టిస్తూ వాటిని పరిస్థితులకి ప్రతికూలంగా మనకి వ్యవహరిస్తూ అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నప్పుడు భయముతోటి వీటితోటి దేవుని దగ్గర రావడానికి, దేవుని వాక్యం అంగీకరించడానికి, దేవుని వాక్యంలో బలపడడానికి అడ్డంకులుగా ఏర్పడుతూ ఉన్నాయి. ఇన్ని పరిస్థితులు, ఈ పరిస్థితులన్నీ కూడా మన గురించి అంటే మన వల్ల మన చేతకాని వల్ల రాలేదు. ఇందాక చెప్పినవి అది మనలో ఉన్నవి, ఇప్పుడు ఇవి మన చుట్టూ ఉన్నవి. అవి ఇవి ఈ కలిపి ఏం చేస్తున్నట్టే వాక్యాన్ని ముళ్ళ పొదల్లాగా అవి ఏం చేస్తున్నాయంటే కప్పి వేస్తున్నాయి, ఎదగనివ్వకుండా చేస్తున్నాయి. వాటి వలన మనం ఎదగలేకపోతున్నాం. బీ కేర్ఫుల్. వీటన్నిటికీ ఒకటి మార్గం ఏమిటంటే ట్రస్ట్ ద గాడ్. దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచు. ఏం చేయాలి? నువ్వు దేవుని యందు మాత్రమే నమ్ముకుంచు. నీ పరిస్థితులు ఏమైనా, నీ స్థితిగతులు ఏమైనా, నీ కుటుంబాలు ఏమైనా, నీ స్నేహాలు ఏమైనా, నీ దేశ పరిస్థితి ఏమైనా, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు బాగా భయపడే దేనికి, ఏ విపత్తు వస్తుందో, ఏ ఆపద వస్తుందో, ఎటువంటి హఠాత్తు పరిణామాలు వస్తాయో అని భయపడతావుగా. ఆయన అంటున్నాడు, విపత్తులు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు నేను నిన్ను ఎత్తి పట్టుకుంటాను. అవి వరదవలే వచ్చినా అవి నిన్ను తాకవో, అవి నీ కింద నేను ఎత్తి పట్టుకుంటా అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్న దేవుడు. కానీ ఆ మాట మీద మనం నమ్మికని పరిపూర్ణంగా మనం పెట్టలేకపోతున్నాం. అందుకే అంటాడు, నీలో విశ్వాసము ఆవగించంత ఉన్నట్లయితే ఈ యొక్క కొండని పిగిలించి సముద్రంలో పడు అంటే అది పడుతుంది. అంటే ఆ మాత్రం కూడా విశ్వాసాన్ని మనం పరిపూర్ణంగా పెట్టలేకపోతున్నాం అన్నది ఈ రోజు మనం ధ్యానించి నేర్చుకుని తెలుసుకొని మన విడుదల పొందవలసినటువంటి అవసరం అని చెప్పి చెప్పబడుతున్నది. దీని గురించి దేవుడు సర్వాధికారి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సమస్తం కూడా ఆయన చేతిలో ఉందని ఈరోజు 97వ కీర్తన ద్వారా దేవుడు మనతో అందుకే మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టి కూడా ఆయన స్తుతిస్తున్నది, సర్వ సృష్టి కూడా ఆయనకి లోపడుతున్నది, సర్వ సృష్టి కూడా ఆనందిస్తున్నది, సర్వ సృష్టి కూడా ఆయన ఔన్నత్యాన్ని పొగుడుతున్నది. ఆయన సృష్టిలో నీవు ఒక చేతి పనివి, సృష్టి అంతటిపై కూడా అధికారం పొందిన చేతి పనివి. దేవుడు సృష్టించిన సృష్టి అంతటిపై కూడా నీకు అధికారం ఇచ్చాడు. అంటే నీకు ఎంత ప్రాధాన్యత ఉందో, అంటే నువ్వు ఎంత దేవుని విశ్వసించాలి, దేవుని మీద ఆనుకోవాలి, దేవునితో అంటి పెట్టుకొని ఉండాలి. ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ ఐహిక విచారాలే మనల్ని ఆ విధంగా పట్టుకొని ఉండనివ్వకుండా చేస్తున్నాయి. కాబట్టి మనం జారిపోతున్నాం, ఫలించలేకపోతున్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు మరొకసారి, యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు చూసి మనం ముగించేసుకుందాం. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేనును నిలిచి ఉండుము. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో అంతే. అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? మనం ఆ ద్రాక్షవల్లికి అంటుకట్టబడి ఉండాలి. ఆ ద్రాక్షవల్లితో మనం కొనసాగిస్తూ ఉండాలి. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. ఆయన చెప్తున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఈ తీగలకి సారం ఎక్కడి నుండి వస్తుంది? ద్రాక్షవల్లి నుండే వస్తుంది. కాబట్టి ఇంకెక్కడి నుండి కూడా రాదు. అందుకే అంటున్నాడు భక్తుడు, నేను కొండల వైపు చూస్తే నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని చూస్తున్నాడు. కొండల తట్టు నా కన్నులు తెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? వెంటనే రిప్లై ఏమంటున్నాడు? భూమి ఆకాశం సృజించిన ఆ యెహోవా నుండే. ఇది మనం జ్ఞాపకం చేసుకొని పరిస్థితులు ఏమైనా, స్థితిగతులు ఏమైనా, బంధువులు ఏమైనా, కుటుంబీకులు ఏమైనా, మన ఆరోగ్య పరిస్థితి ఏమైనా, మన దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే మన వాక్యం, మనలో విత్తబడ్డ వాక్యం అది ఫలిస్తుంది. ఫలించినప్పుడు మనం దేవుని శిష్యులు అనపడతాం. దేవుని శిష్యులు అన్నప్పుడు ఆ గమ్యస్థానానికి మనం చేర్చబడతాం.
కాబట్టి ఒకవేళ ఆ రీతిగా ఈ యొక్క ఐహిక విచారాలు, ఈ యొక్క ధనమోహాలు దేవుళ్ళు ఎదవు లేకుండా నిన్ను అడ్డేస్తున్నాయేమో పరీక్షించుకుందాం. ఎవరికి వారే పరీక్షించుకుందాం, ఎవరికి వారే మోకరించి పరీక్షించుకుందాం. ఈ విషయాలు నన్ను బాధిస్తున్నాయా? నేను ఎదగనివ్వకుండా నాకు అడ్డంకులుగా ఉన్నాయా? ఒకవేళ వీటిలో నేను లొంగిపోతున్నానా? దేవుని కంటే వేరే వాటికి ప్రాధాన్యత నేను ఇచ్చి దేవుని నుంచి దూరం అయిపోతున్నానేమో ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడి కంటే సుఖానుభవం పొందాలని భక్తి లేని పరిస్థితుల్లో మనం పడిపోతున్నామేమో పరీక్షించుకుందాం. ఈ సమయం మరలా తిరిగి రాదు.